మీరు దక్షిణ తెలంగాణకు ఒక సీనియర్ మంత్రిగా ఇప్పుడు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి లేదంటే గత ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని ఈ దక్షిణ తెలంగాణ ప్రజలను కాపాడడానికి మీ ప్రభుత్వం ఏం చేయబోతుంది? సో డెఫినెట్గా అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం చట్టపరంగా ఉద్యమం చేస్తాం. అవసరం మేము హ్యాండ్ ఓవర్ చేయం కూడా తెచ్చుకునే తెలంగాణ దానికోసం. ఈ రోజున బీజేపీ బీఆర్ఎస్ 2-1 అనేది స్పష్టమైంది. ఎన్నికల ముందు ఏం మాట్లాడినారు, ఏం జరిగింది, ఎవరి ఎందుకు చర్యలు తీసుకోవాలి, ఏం జరిగిందని స్పష్టంగా కనపడతా ఉంది. రేపు కూడా ఏదో ఇద్దరు పొత్తు కూడా పెట్టుకునే అవకాశం కనపడతా ఉంది, బీజేపీ అండ్ బీఆర్ఎస్. లేకపోతే కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికలు నిలువరించలేము. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ మెజార్టీలు వస్తే మా పార్టీ అధోగతే పాతాళానికి పోతుంది, మిగలదు అనే పరిస్థితికి వచ్చిన కారణంగా ఆపసోపాలు పడుతూ ఏదో ఒకటి నిలబెట్టుకోవాలో ప్రయత్నం చేయాలని ప్రయత్నంలో భాగంగా ఈ బుకాయింపులు, ఉల్టా మాట్లాడడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే అవకాశం ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కలిసి పొత్తుకు వెళ్ళే అవకాశం ఉంటుందా పార్లమెంట్ ఎన్నికల్లో? అవకాశం ఉంది. రెండు పార్టీలకు అవసరం ఉంది, అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉంటే అవసరం ఉంది వాళ్ళది. అంటే పెరగడం కోసం, కాంగ్రెస్ని నిరోధించడం కోసం, పార్లమెంటు సీట్లు తగ్గించడం కోసం ఉంది. కానీ ప్రజలు ఇప్పుడే నిర్ణయానికి వచ్చిండ్రు. ప్రభుత్వం వచ్చి 2 మాసాలే. ఈ 2 మాసాల్లో కూడా ఏ నిర్ణయం తీసుకున్న 6 గ్యారంటీల విషయమైనా ప్రజాస్వామ్యం తెలంగాణ తెచ్చుకున్నదే ఈ 3 పాటుగా నీళ్లు, నిధులు, నియామకాలతో పాటుగా ఆత్మగౌరవం. అంటే ప్రజాస్వామ్యం పరిడవిల్లాల. ప్రజాస్వామ్యం పాతాళానికి పోయింది వాళ్ళ ప్రభుత్వంలో. అసలు ప్రగతి భవన్ ఆనాడు అందుకే ఆనాడు బానిస భవన్ అన్నారు ఒక మిత్రుడు. అంటే అసలు ఎంట్రీ లేకుండింది. ఈ రోజున సెక్రటేరియట్ అయినా ఇలా ప్రజాభవన్ అయినా ఏ వ్యక్తి అయినా సగటు మనిషి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కూలీనాలు చేసుకునే వాళ్ళు ఎవరైనా ప్రగతి భవన్కి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటే అవకాశం కల్పించడం జరిగింది. ఈ సిస్టమ్ లేదు గతంలో. అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నల్గొండ సభలో పాలిచ్చే ప్రభుత్వాన్ని దించి దున్నపోతు ప్రభుత్వాన్ని తెచ్చిందని ఒక కామెంట్ చేసింది మీ ప్రభుత్వం పైన. దానికి మా ముఖ్యమంత్రి గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా సమాధానం ధీటుగా చెప్పడం జరిగింది. కంచరగాడిదల్ని పారదోడి రేసు గుర్రాలను తెచ్చుకోవడం జరిగింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. రోజు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించినాం. ఓకే, తర్వాత పేదవాళ్ళకు సంబంధించి ఒక్కొక్కటిగా ఈ స్కీమ్లు అమలు చేస్తూ ఉన్నాం. అవినీతి అక్రమాలు ఇష్టారాజ్యంగా జరిగినాయి గతంలో. మీరు చూస్తుంటే కదా ఒకరు కేసు ఇంకా చాలా ఉన్నాయి, బయటకు వచ్చేటివి చాలా ఉన్నాయి. ఏ ప్రకారం మాట్లాడుతున్నారు? అంటే మీ అంతలో మీరు అనుకుంటే సరిపోతుందా? పాలిచ్చే గేదెలు వదిలేసిన కింద మరి పాలిచ్చే గేదెలు వదిలేస్తే 7 లక్షల కోట్లు అప్పైంది పాలిస్తే.